నమస్తే మీ అందరికీ. తెలంగాణ ప్రభుత్వం వారు చేపట్టినటువంటి టీసాట్ ప్రోగ్రాంకు స్వాగతం. ఈరోజు మనము నైట్రోజన్ మరియు దాని యొక్క సమ్మేళనాలు, నైట్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అనే యూనిట్ని మనము చూడబోతున్నాము. దాని లోపల ఉండబడినటువంటి ముఖ్య అంశాలు ఏంటి, తర్వాత ఎగ్జామినేషన్ టీఆర్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్జిటిలో ఎలాంటి తరహా ప్రశ్నలు అడుగుతున్నారు, ఆ చాప్టర్ నుండి గత సంవత్సరాల్లో గతంలో జరిగినటువంటి డిఎస్ఎల్లో ప్రశ్నలు ఎలా ఉంటున్నాయి, తర్వాత వేటిపైన మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అన్నటువంటి విషయాల గురించి చర్చించాలి. ముఖ్యంగా నైట్రోజన్ దాని సమ్మేళనాలు అనే చాప్టర్లో నైట్రోజన్, దాని తయారు చేయ పద్ధతులు, భౌతిక రసాయనిక ధర్మాల గురించి, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి సమ్మేళనాల్లో అమ్మోనియా, అమ్మోనియా యొక్క తయారు చేయ పద్ధతుల గురించి, అమ్మోనియా యొక్క ధర్మాలు, అదేవిధంగా అమ్మోనియా యొక్క లవణాల గురించి కూడా ఉన్నదండి. అమ్మోనియా యొక్క లవణాలు మరియు నత్రిక ఆమ్లము హెచ్ఎన్ఓ3లో కూడా నైట్రోజన్ ఉన్నది కాబట్టి ఇది ఒక బలమైనటువంటి ఆమ్లము అన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఈ హెచ్ఎన్ఓ3 యొక్క తయారీ, దానికి సంబంధించినటువంటి భౌతిక రసాయనిక ధర్మాల గురించి, మరియు నత్రజని స్థాపన, నైట్రోజన్ వలయము, చూడండి నత్రజని స్థాపన, నైట్రోజన్ వలయము, నైట్రేట్ల పరీక్షలు, ఈ అంశాల గురించి మనము ఈ చాప్టర్లో చూడబోతున్నాము. డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి గమనిస్తాము. నైట్రోజన్ దానికి సంబంధించిన సమ్మేళనాలు అనే చాప్టర్లో నైట్రోజన్ అనేది ఆవర్తన పట్టిక లోపల 5వ గ్రూపులో ఉండబడినటువంటి మూలకము, నికోజన్లకు సంబంధించినది. ఇది నైట్రోజన్ సంకేతం N అని, నైట్రోజన్ యొక్క అణుఫార్ములా N2గా రాస్తాము. అంటే దీని పరమాణుకత 2, దీని పరమాణు సంఖ్య 7, ద్రవ్యరాశి సంఖ్య 14. తర్వాత నైట్రోజన్ మధ్యన త్రిబంధం ఉంటుంది. అందులో ఒకటి సిగ్మా బంధం, 2 పై బంధాలు ఉంటాయి అనే విషయము జనరల్గా తెలియాల్సినటువంటి విషయం అండి. కానీ ముఖ్యంగా ఎస్జిటికి సంబంధించినటువంటి కంటెంట్ కనుక చూసినట్లయితే నైట్రోజన్ అణుఫార్ములాను N2గా రాస్తుంటుంటాము. అయితే దాని యొక్క పరమాణుకత 2 అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. తర్వాత చూడండి, టీఆర్టీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి లైన్ ఇంపార్టెంట్ అండి. టెక్స్ట్ బుక్ లోపల ఇవ్వబడినటువంటి ప్రతి ముఖ్యమైనటువంటి అంశం, ప్రతి లైన్ జాగరూకతతో మనము గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందులో భాగంగా మొదటిది చూడండి, గాలిలో నైట్రోజన్ యొక్క భార శాతం చూసినట్లయితే 3/4 వంతు ఉంటుంది. అంటే 4లో 3 భాగాలు నైట్రోజనే ఉంటుంది. సుమారుగా 78% వరకు ఉంటుందండి శాతంలోనైతే. గాలిలో నైట్రోజన్ ఘన పరిమాణ శాతం ఎలా ఉంటుందంటే 4/5 వంతు. 5లో 4 భాగాలు గాలిలో నైట్రోజన్ ఘన పరిమాణ శాతంలో ఉంటున్నట్టుగా లెక్కలు తెలియచేస్తున్నవి. తర్వాత నైట్రోజన్ అనేది సాధారణంగా సమ్మేళన స్థితిలో లభిస్తున్నదండి. నైట్రోజన్ కొన్ని ముఖ్యమైనటువంటి సమ్మేళనాలను కనుక తీసుకున్నట్లయితే పొటాషియం నైట్రేట్ KNO3, సోడియం నైట్రేట్ NaNO3, అమ్మోనియం నైట్రేట్ NH4NO3, యూరియా NH2C డబల్ బాండ్ O NH2. యూరియా ఫార్ములా చాలా ముఖ్యమండి. NH2C డబల్ బాండ్ O NH2, ఇది ఆర్గానిక్ కాంపౌండ్, డైఅమైనో కీటోన్ అని కూడా అనవచ్చు. ఇవి నైట్రోజన్ యొక్క ధాతువులు, నైట్రోజన్ యొక్క ఖనిజాలు. తర్వాత మొక్కలు, జంతువుల యొక్క కణజాలాల్లో ముఖ్యమైనటువంటి మూలకం ఏదయ్యా అంటే నైట్రోజన్. మొక్కలలో కావచ్చు, జంతువులలో కణజాలాల లోపల ఉండవన్నటువంటి ముఖ్యమైనటువంటి మూలకము నైట్రోజన్. తర్వాత గాలి నుండి నైట్రోజన్ తయారీ ఏ విధంగా చేస్తారు అనే అంశాన్ని మనం ఒకసారి గమనిస్తాం. ద్రవీకరించినటువంటి గాలి నుండి అంశిక స్వేదనము ద్వారా నైట్రోజన్ను తయారు చేస్తారు. గమనించండి, ఇక్కడ అంశిక స్వేదనము అనేది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. ద్రవీకరించిన గాలి నుండి, అంటే గాలిను ద్రవంగా మార్చిన తర్వాత దాన్ని అంశిక స్వేదనము చేయటం ద్వారా నైట్రోజన్ను తయారు చేస్తారు. తర్వాత ఈ విధానంలో కార్బన్ డైఆక్సైడ్ రహితమైనటువంటి గాలిని మొదటగా 200 అట్మాస్ఫియర్ల పీడనానికి గురి చేసి చుట్టూతా నీరు కలిగినటువంటి పైపుల గుండా ప్రవహింపచేస్తారు. గమనించాల్సింది.
ఈ విధానంలో CO2 రహితమైనటువంటి గాలిని మొదటగా తయారు చేసిన తర్వాత 200 అట్మాస్ఫియర్ల పీడనానికి గురి చేయాలండి. చుట్టూతా నీరు కలిగినటువంటి పైపుల గుండా మనం ప్రవహింపచేసినట్లయితే ఈ విధంగా చల్లబడినటువంటి గాలిని సరిపిలాకార గొట్టము గుండా ప్రవహింపచేసినట్లయితే ఒక సన్నని రంధ్రము ద్వారా బయటికి వదిలి వ్యాకోచింప చేస్తారు. దీనిని మళ్ళీ పీడనానికి గురి చేసి చల్లార్చి పై ప్రక్రియకు తిరిగి గురి చేస్తారు. ఈ విధంగా చేయటం వలన గాలి ద్రవరూపంలోకి మారుతూ ఉంటుంది. ఈ విధంగా ద్రవరూపం లోపలికి గాలి వస్తున్నది. ఒక వాయువును పీడనానికి గురి చేసి వ్యాకోచింపచేసి చల్లబరిచే విధానాన్నే జౌల్ థామ్సన్ ప్రభావము అంటారు. ఇది TRT పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైనటువంటి బిట్ అండి. జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ లేదా జౌల్ థామ్సన్ ప్రభావం. ఒక వాయువును పీడనానికి గురి చేసి మళ్ళీ వ్యాకోచింపచేసి దాన్ని చల్లబరిచే విధానాన్ని జౌల్ థామ్సన్ ప్రభావము అంటారు. అయితే ద్రవీకరించినటువంటి గాలిలో ముఖ్యంగా నైట్రోజన్ మరియు ఆక్సిజన్లు ఉంటాయి. రేపు అడగటానికి ఛాన్స్ ఉండొచ్చు. ద్రవీకరించినటువంటి గాలి లోపల ముఖ్యంగా ఉండే మూలకాలు నైట్రోజన్, ఆక్సిజన్, తర్వాత హైడ్రోజన్, CO2, మిగతా ఏమైనా ఇచ్చినట్లయితే నైట్రోజన్, ఆక్సిజన్లని ఆన్సర్ పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. జౌల్ థామ్సన్ ప్రభావము అనేది స్వేదన ప్రక్రియ అనేది ద్రవీకరించిన గాలి లోపల ఉండే వాయువులు అనేవి ఈ 3 ముఖ్యమైనటువంటి బిట్లండి. ఈ నైట్రోజన్ వాయువును తయారు చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి డయాగ్రామ్ను గాలిను ద్రవీకరణం చెందించిన తర్వాత దాని నుండి ఏ విధంగా నైట్రోజన్ను మనము తీస్తాము అన్నటువంటి విషయాన్ని మీకు పై పటం ద్వారా స్పష్టంగా మీకు అర్థమవుతూ ఉంటుంది. తర్వాత నైట్రోజన్ మరియు ఆక్సిజన్ గల ద్రవమును మెల్లగా వేడి చేస్తే మొదట నైట్రోజన్ వాయువుగా మారుతుంది. చూడండి, ద్రవీకరించినటువంటి వాయువులో 2 వాయువులు ఉంటాయి అన్నటువంటి విషయం మనకు తెలిసింది. అది నైట్రోజన్ 78% దాకా నైట్రోజన్ వాతావరణంలో ఉంటే 21% దాకా మనం ఉపయోగిస్తున్నటువంటి ఆక్సిజన్ ఉంటుందండి. ఈ 2 ప్రధానమైనటువంటి వాయువులు వాతావరణంలో ఎక్కువ శాతంలో ఉండేది మొదటిది నైట్రోజన్ అయితే రెండవది ఆక్సిజన్ అవుతుంది. అయితే నైట్రోజన్ మరియు ఆక్సిజన్ గల ద్రవమును మెల్లగా వేడి చేసినట్లయితే మొదట నైట్రోజన్ వాయువుగా మారుతూ ఉంటుంది. ఆ విధంగా నైట్రోజన్ను తయారు చేస్తారండి. ఒకవేళ ప్రయోగశాలలో కనుక మీరు నైట్రోజన్ను తయారు చేయాలి అంటే మనం తీసుకోవాల్సినటువంటి మిశ్రమం ఏంటి, ఏ పదార్థాలను తీసుకోవాలి చూడండి. మీకు ప్రయోగశాలలో తయారు చేసేటప్పుడు మీకు స్క్రీన్ పైన మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, స్టాండ్ ఒకటి, రౌండ్ బాటమ్ ఫ్లాస్క్, తర్వాత ఏకరంధ్రము కలిగినటువంటి ఒక రబ్బరు బిరడ, దాని గుండా ఒక వాహక నాళము ఉంటుంది. తర్వాత ప్రత్యేకమైనటువంటి వాటర్ జార్తో కూడినటువంటి ఒక పాత్ర ఉంటుంది. దాంట్లో నైట్రోజన్ను సేకరించడానికి ఉపయోగిస్తున్నటువంటిది. ఈ విధంగా చూడండి, పైన చూపించబడినటువంటి డయాగ్రాము అనేది నైట్రోజన్ తయారీకి ఉపయోగిస్తారు. అందులో సోడియం నైట్రైట్, అమ్మోనియం క్లోరైడ్ల యొక్క మిశ్రమాన్ని తీసుకొని వేడి చేసి ప్రయోగశాలలో నైట్రోజన్ను తయారు చేస్తూ ఉంటాము. చూడండి, ప్రయోగశాలలో నైట్రోజన్ను సోడియం నైట్రైట్ NaNO2 మరియు అమ్మోనియం క్లోరైడ్ల యొక్క ద్రావణాల మిశ్రమాలను వేడి చేసి ఆ మిశ్రమాన్ని తయారు చేసి వాటిని వేడి చేసినట్లయితే మనకు కావలసినటువంటి కాంపోనెంట్స్ అనేవి ఏర్పడుతూ ఉంటుంటాయి. సోడియం నైట్రైట్ NaNO2 మరియు అమ్మోనియం క్లోరైడ్ల యొక్క ద్రావణాల మిశ్రమాన్ని గోళాకారపు గాజు కుప్పి లోపల తీసుకొని వేడి చేయాలి. అలా వేడి చేసినట్లయితే పై చర్యలో ముందుగా అమ్మోనియం నైట్రైట్ ఏర్పడుతూ ఉంటుంది. అమ్మోనియం నైట్రైట్ NH4NO2, నైట్రేట్ అంటే అమ్మోనియం NH4NO3, నైట్రైట్ అంటే NH4NO2. ఈ చర్యలో అమ్మోనియం నైట్రైట్ ఏర్పడుతూ ఉంటుంది. ఏర్పడినటువంటి అమ్మోనియం నైట్రైట్ను వేడి చేస్తే
మీకు నైట్రోజన్ వాయువుతో పాటు వాటర్ వస్తుంది. మీరు ఈ రెండు సమీకరణాలను స్క్రీన్ మీద ఒకసారి గమనించండి. NaNO2 ప్లస్ NH4Cl అమ్మోనియం క్లోరైడ్ ఈ రెండింటి మిశ్రమాన్ని పాత్రలో తీసుకుని వేడి చేసినప్పుడు అమ్మోనియం నైట్రైట్ ప్లస్ దాంతోపాటు NaCl వస్తుంది. ఏర్పడిన అమ్మోనియం నైట్రైట్ను వేడి చేసినట్లయితే నైట్రోజన్ క్రియాజనకాల్లో ఉన్న 2 నైట్రోజన్లు N2 రూపంలో, మిగిలినది వాటర్ రూపంలో బయటికి వస్తుంది. ఈ విధంగా మనము ప్రయోగశాల లోపల నైట్రోజన్ తయారు చేస్తారు. ప్రయోగశాలలో నైట్రోజన్ తయారు చేసేటప్పుడు ఉపయోగిస్తున్న పదార్థాలు సోడియం నైట్రైట్ మరియు అమ్మోనియం క్లోరైడ్. ఇది ముఖ్యమైనటువంటి పాయింట్. రెండవది, అమ్మోనియం నైట్రైట్ను వేడి చేస్తే ఏ పదార్థాలు ఏర్పడతాయి? నైట్రోజన్ మరియు వాటర్ అనేవి రెండు కూడా ఏర్పడుతున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఫ్రెండ్స్, ఒక్కసారి గమనిద్దాము. అమ్మోనియం నైట్రైట్ను కనుక తీసుకొని చూసినట్లయితే అమ్మోనియం నైట్రైట్ అనేది ప్రేలుడు సంభవించే పదార్థం కాబట్టి దీన్ని నేరుగా వేడి చేయకూడదు. అమ్మోనియం నైట్రైట్ను NH4NO2ను ఎట్టి పరిస్థితుల్లో నేరుగా వేడి చేయకూడదు. ఎందుకంటే వేడి చేసినట్లయితే ప్రేలుడు సంభవించే ప్రభావం ఉన్నది కాబట్టి నేరుగా వేడి చేయకుండా చూడవలసినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత గమనించండి ఫ్రెండ్స్, నైట్రోజన్కి సంబంధించినటువంటి ధర్మాలను కనుక చూసినట్లయితే నైట్రోజన్ హైడ్రోజన్ మాదిరిగానే, ఆక్సిజన్ మాదిరిగానే రంగు, రుచి, వాసన లేనటువంటి వాయువు. ఇది గాలి కంటే తేలికైనది. నీటిలో కొద్ది పరిమాణంలో మాత్రమే కరుగుతూ ఉంటుంది. చూడండి, కొద్ది పరిమాణంలో కరుగుతుంది నైట్రోజన్. తర్వాత గాలి కంటే తేలికగా ఉంటుంది. రంగు, రుచి, వాసన. హైడ్రోజన్ కూడా సేమ్ అదే పాయింట్, రంగు, రుచి, వాసన లేనటువంటివండి. కాబట్టి నైట్రోజన్ వాతావరణంలో జంతువులు ఆక్సిజన్ అందక చనిపోతాయి. నైట్రోజన్ యొక్క వాతావరణాన్ని మనం కల్పింపజేసి జంతువులను దాని లోపలికి పంపించినట్లయితే దానికి ఆక్సిజన్ అందదు కాబట్టి ఆటోమేటిక్గా చనిపోవడానికి అవకాశం ఉంటుందండి. ఒకవేళ చూడండి -210.5 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఇది రంగు లేని ఘన పదార్థంగా మారుతూ ఉంటుంది. -210.5 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద రంగు లేనటువంటి ఘన పదార్థంగా మారుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఒక్కసారి గమనిద్దాము. మండే క్రొవ్వొత్తిని కనుక ఆర్పుతూ ఉంటుంది. మండే క్రొవ్వొత్తిని ఆర్పుతూ ఉంటుంది. ఇది దహనశీలి కాదు, దహన దోహదకారిణి కాదు. చూడండి, నైట్రోజన్, క్లోరిన్ లాంటివి దహనశీలి కాదు, దహన దోహదకారిణి కాదు. దహనశీలి అంటే తనంతట తాను మండదు, ఇతర పదార్థాలకు మండించడానికి ఉపయోగపడదు. అదేవిధంగా దీనికి చర్యాశీలత లేనటువంటి వాయువు. దీనిలో త్రిబంధం ఉంటుంది కాబట్టి దీనికి చర్యాశీలత ఆల్మోస్ట్ మందకొడి వాయువులకు, జడ వాయువులకు, 0 గ్రూపు మూలకాలకు ఏ విధంగానైతే చర్యాశీలత అనేది తక్కువగా ఉంటుందో అదేవిధంగా నైట్రోజన్ కూడా అంత తక్కువ చర్యాశీలతను కలిగి ఉంటుంది. అయితే మండుతున్న మెగ్నీషియం తీగను నైట్రోజన్ వాయువు కలిగిన జాడిలో ఉంచితే మెగ్నీషియం మండుతూ ఉంటుంది. చూడండి, మండుతున్నటువంటి మెగ్నీషియం తీగను నైట్రోజన్ కలిగినటువంటి జాడి లోపల కనుక ఉంచితే మెగ్నీషియం అలాగనే మండుతూ ఉంటుంది అనే పాయింట్ని మనం గుర్తుంచుకోవాలి. తర్వాత బూడిద రంగు కలిగినటువంటి ఘన పదార్థము వాయుజాడి గోడలపై మెగ్నీషియం నైట్రైడ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఒకవేళ మెగ్నీషియం నైట్రోజన్తో కనుక చర్య నొందిస్తే మెగ్నీషియం నైట్రైడ్ అనే ఒక బూడిద ఏర్పడుతుంది. ఆ బూడిద ఒక రకమైనటువంటి ఘన పదార్థం. దీని యొక్క ఫార్ములా Mg3n2. ఫార్ములా ముఖ్యమండి, దీంట్లో Mg3n2. తర్వాత నైట్రోజన్ అల్యూమినియంతో మండి అల్యూమినియం నైట్రైడ్ను ఏర్పాటు చేస్తుంది. మీరు ఈక్వేషన్ బ్యాలెన్సింగ్ను ఒకసారి గమనించండి. 2Al + N2 gives rise to 2Aln. అల్యూమినియం +3 చార్జ్, నైట్రోజన్ -3 ఛార్జ్ని కలిగి ఉంటుంది దీంట్లో. తర్వాత నైట్రోజన్ హైడ్రోజన్తో చాలా సందర్భాల్లో చూసాము అమ్మోనియా తయారీ గురించి. హేబర్ విధానంలో ఇంటర్మీడియట్ లోపల కూడా దీని గురించి ఇచ్చారు. 10th క్లాస్ లోపల అనేక క్లాసులలో ఈ హేబర్ విధానంలో అమ్మోనియా తయారీ గురించి ఇచ్చాడు.
నైట్రోజన్ను హైడ్రోజన్తోనే సుమారుగా 500 డిగ్రీల సెంటీగ్రేడ్ 200 అట్మాస్ఫియర్ల పీడనం వద్ద కనుక చర్య జరిపించినట్లయితే అమ్మోనియా అనే పదార్థము లేదా నైట్రోజన్ సంబంధిత కాంపౌండ్ ఏర్పడుతుంది. అయితే పై చర్యలో ఫెర్రస్ మాలిబ్డినం అనే మిశ్రమ లోహాన్ని ఉపయోగిస్తే ఫెర్రస్ ఏమో మంచి ఉత్ప్రేరకంగా పనిచేస్తే మాలిబ్డినం ఏమో ప్రమోటర్గా ఉత్తేజకంగా పనిచేస్తుంది. ప్రమోటర్ లేదా ప్రవర్ధకంగా పనిచేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇందులో చాలా ముఖ్యమైనది ఏంటంటే హేబర్ విధానంలో అమ్మోనియాను తయారు చేసేటప్పుడు ఉత్ప్రేరకము ఐరన్, హేబర్ విధానంలో అమ్మోనియం తయారు చేసేటప్పుడు ప్రవర్ధకం లేదా ప్రమోటర్ ఏది మాలిబ్డినం. హేబర్ విధానంలో అమ్మోనియం తయారు చేసేటప్పుడు అవసరమైన ఉష్ణోగ్రత 450 నుంచి 500 డిగ్రీల సెంటీగ్రేడ్. హేబర్ విధానంలో అమ్మోనియం తయారు చేసేటప్పుడు ఏ వాయువులు కావాలి? నైట్రోజన్ మరియు హైడ్రోజన్ వాయువులు కావాలి అన్నటువంటి విషయాన్ని మనము గమనించాలి ఫ్రెండ్స్. తర్వాత 3000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద నైట్రోజన్ ఆక్సిజన్తో కలిసి నైట్రిక్ ఆక్సైడ్గా మారుతూ ఉంటుంది. N2+O2 గివ్స్ రైజ్ టు N2+O2 గివ్స్ రైజ్ టు 2NO. అంటే నైట్రోజన్ సాధారణంగా ఆక్సిజన్తో చర్యను ఉండదు కాబట్టి 3000 డిగ్రీల సెంటీగ్రేడ్కి వేడి చేసినప్పుడు మాత్రమే అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద ఈ చర్య జరుగుతుంది. కాబట్టి దీన్ని బట్టి నీకేమర్థమవుతుంది అంటే నైట్రోజన్కు చర్యాశీలత చాలా చాలా తక్కువగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందుచేతనే అంత టెంపరేచర్ అందించవలసిన అవసరం ఉంది. టెంపరేచర్ అందిస్తున్నాము అంటే దానికి చర్యాశీలత తక్కువ అని అర్థము. కారణము నైట్రోజన్లో త్రిబంధం ఉండటమే అనే విషయం మీ అందరికీ తెలిసింది. తర్వాత నైట్రిక్ ఆక్సైడ్ను చల్లబరిచినప్పుడు మరికొంత ఆక్సిజన్తో చర్య జరిపి నైట్రోజన్ డయాక్సైడ్ను ఇస్తుంది. నైట్రిక్ ఆక్సైడ్ NO అనేది ఆక్సిజన్తో చర్యలో పాల్గొని నైట్రోజన్ డయాక్సైడ్ను ఏర్పాటు చేస్తూ ఉంటుంది. తర్వాత ఇంకొక విషయాన్ని గమనించండి. నైట్రోజన్ డయాక్సైడ్ను నీటి లోపల కరిగించినట్లయితే చూడండి, నైట్రోజన్ డయాక్సైడ్ను నీటి లోపల కరిగించినట్లయితే నైట్రస్ ఆమ్లము మరియు నైట్రిక్ ఆమ్లములను ఏర్పరుస్తూ ఉంటుంది. 2NO2 + H2O గివ్స్ రైజ్ టు HNO2 + HNO3. అంటే ఆమ్లముల యొక్క మిశ్రమం ఏర్పడుతుంది నైట్రోజన్ డయాక్సైడ్ నీటి లోపల కరిగించినప్పుడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నైట్రోజన్ డయాక్సైడ్ నీటి లోపల కరిగిస్తే HNO2 నైట్రస్ ఆమ్లము, HNO3 నైట్రిక్ ఆమ్లముల యొక్క మిశ్రమం ఏర్పడుతుందనేది విషయం మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు నైట్రోజన్ సంబంధించినటువంటి కొన్ని విషయాలను గమనించారు. తర్వాత నైట్రోజన్ యొక్క ఉపయోగాల గురించి మనం ఒకసారి చర్చిద్దాము. దాంట్లో హేబర్ విధానంలో అమ్మోనియా తయారు చేయడం లోపల నైట్రోజన్ ఉపయోగపడుతుంది. నైట్రోజన్ లేకపోతే అమ్మోనియా తయారు కాదు అనే విషయం మీ అందరికీ తెలిసిందే. అమ్మోనియా తయారీలో నైట్రోజన్ ఉపయోగపడుతుంది. తర్వాత అమ్మోనియం సల్ఫేట్ NH4 taken 2SO4, అమ్మోనియం నైట్రేట్ NH4NO3, కాల్షియం నైట్రేట్ CaNO3 taken 2 times, యూరియా ముఖ్యంగా NES2C డబుల్ బాండ్ NES2 వంటివి ఎరువుల తయారీ లోపల ఉపయోగపడుతూ ఉంటాయి అన్నటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. అంటే ఎరువుల తయారీలో ఉపయోగపడుతున్నటువంటి సమ్మేళనాలు అని ఈ క్రింది ABCDలుగా ఇచ్చినట్లయితే మనము గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. అమ్మోనియం సల్ఫేట్, అమ్మోనియం నైట్రేట్, కాల్షియం నైట్రేట్, యూరియా లాంటివి. తర్వాత సోడియం నైట్రేట్ని కనుక తీసుకున్నట్లయితే NaNO3, పొటాషియం నైట్రేట్ KNO3, నైట్రోగ్లిజరిన్ TNT, ట్రైనైట్రోటోలిన్ వంటివి ప్రేలుడు పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు. క్వశ్చన్ ఇలా అడగొచ్చండి. ఈ క్రింది వానిలో ఏది ప్రేలుడు పదార్థాల తయారీలో ఉపయోగపడుతుంది? A సోడియం నైట్రేట్, B పొటాషియం నైట్రేట్, C నైట్రోగ్లిజరిన్ అండ్ TNT, D పైవన్యూ. అంటే మనం పైవన్యూ అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. TNT యొక్క పూర్తి రూపము అబ్రివేషన్ ఫామ్, దాని ఫుల్ ఫామ్ ఏంటంటే ట్రైనైట్రోటోలిన్. బెంజిన్ మీద CH3 గ్రూపు, బెంజిన్లో 3 NO2 గ్రూపులు ఉంటాయండి. అది ట్రైనైట్రోటోలిన్ అంటారు అన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. తర్వాత నైట్రిక్ ఆమ్లమును HNO3 తయారీ లోపల కూడా నైట్రోజన్ ఉపయోగిస్తారు. అదేవిధంగా అల్ప ఉష్ణోగ్రతల వద్ద కొన్ని చర్యలకు ద్రవ నైట్రోజన్ను శీతలీకారణిగా ఉపయోగపడుతుంది. ద్రవ స్థితి లోపల ఉండబడినటువంటి నైట్రోజన్ శీతలీకారణిగా ఉపయోగపడుతుందండి. అల్ప ఉష్ణోగ్రతలను మెయింటైన్ చేయడానికి ఈ నైట్రోజన్ ఈ విధంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా గాలి, ఆక్సిజన్, నీటి తేమ మొదలగు పదార్థాలు అడ్డుపడే కొన్ని ప్రత్యేకమైన చర్యలను
నైట్రోజన్ వాతావరణంలో జరుపుతాయి. ఇవి అడ్డొస్తున్నాయి కాబట్టి నైట్రోజన్ వాతావరణం లోపల కనుక ఆ చర్యలు జరిపినట్లయితే అవి అవలీలగా ఆ చర్యలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, అయితే గాలిలో దీని యొక్క శాతము 77 నుంచి సుమారుగా 79 వరకు ఉంటున్నది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నైట్రోజన్ సంయోగ పదార్థాలు మరియు అమ్మోనియా. నైట్రోజన్ సంబంధించినటువంటి సమ్మేళనాల్లో అమ్మోనియా ఒక ప్రధానమైనటువంటి సమ్మేళనం అండి. దాని గురించి మనము ఒక్కసారి గమనిద్దాము. ప్రయోగశాలలో అమ్మోనియాను తయారు చేయాలి అంటే అమ్మోనియం క్లోరైడ్పై పొడి సున్నము యొక్క ఫార్ములా CaO, తడి సున్నము యొక్క ఫార్ములా CaOH టేకెన్ టు. అంటే అమ్మోనియం క్లోరైడ్పై పొడి సున్నము చర్య ద్వారా అమ్మోనియాను తయారు చేయవచ్చు. ఈక్వేషన్ మీరు ఒకసారి గమనించండి. అమ్మోనియం క్లోరైడ్ CaOతో చేరినప్పుడు కాల్షియం క్లోరైడ్, నీరు ప్లస్ అమ్మోనియాలు ఏర్పడుతున్నటువంటి విషయం మనకు అర్థమవుతున్నది. అమ్మోనియా వాయువును గాలి అధోముఖ స్థానచలనము ద్వారా వాయుజాడిలో సేకరించాలి. ఇది ముఖ్యమైనటువంటి పాయింట్ అండి. చూడండి, అమ్మోనియా అనేది గాలి అధోముఖ స్థానచలనము ద్వారా వాయుజాడిలో సేకరించాలి. గతంలో దీని తరహా ప్రశ్నలు ఎన్నో సందర్భాల్లో అడగటం జరిగినది. కాబట్టి చూడండి, అమ్మోనియా యొక్క ధర్మాలను గురించి కనుక చూసినట్లయితే అమ్మోనియా ఒక రంగు లేనటువంటి ప్రత్యేక వాసన కలిగినటువంటి వాయువు. రంగులేని ప్రత్యేక వాసన ఉండబడినటువంటి వాయువు. అమ్మోనియాని ఎక్కువగా పీల్చినట్లయితే కాలేయమునకు కండ్లకు, చూడండి, కాలేయము అంటే శరీరంలో ఉండే కాలేయానికి, శరీరంలో పెద్ద గ్రంథిగా ఉండేది ఉన్నది కదండి, చూడండి, కాలేయానికి కళ్ళకు రెండిటికి హాని కలిగింపచేస్తుంది అమ్మోనియాను కనుక ఎక్కువగా పీల్చినట్లయితే. గాలి కంటే తేలికైనటువంటి వాయువు కావున గాలి అధోముఖ స్థానభ్రంశం ద్వారా సేకరించాలి. తేలికైనటువంటి వాటికి సాధారణంగా అధోముఖ స్థానభ్రంశం ద్వారా సేకరించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఫ్రెండ్స్, ఒక్కసారి గమనిద్దాము. నీటిలో ధారాళంగా కరుగుతుందండి అమ్మోనియా. నీటిలో చాలా ఎక్కువగా కరిగి అమ్మోనియం హైడ్రాక్సైడ్ అనే ఒక ద్రావణాన్ని ఏర్పాటు చేస్తుంది. తర్వాత ఫ్రెండ్స్, ఒక్కసారి గమనిద్దాము. అమ్మోనియాను అధిక పీడనానికి గురి చేసి ద్రవీకరిస్తే రంగులేని ద్రవము లభిస్తుంది. అమ్మోనియాను అధిక పీడనానికి గురి చేసి ద్రవీకరిస్తే రంగు లేనటువంటి ద్రవము వచ్చేస్తుంది. అంటే ద్రవంగా మారిన తర్వాత దానికి కూడా రంగు లేకుండా ఉంటుంది. రంగు లేని ద్రవము అమ్మోనియా యొక్క ద్రవీభవన స్థానము -33.4 డిగ్రీల సెంటీగ్రేడ్. గుర్తుపెట్టుకోండి, రంగు లేనటువంటి అమ్మోనియా యొక్క ద్రవము యొక్క ద్రవీభవన స్థానము -33.4 డిగ్రీ సెంటీగ్రేడ్. అదేవిధంగా రంగులేని ద్రవాన్ని అమ్మోనియాతో చల్లబరిస్తే తెల్లటి స్ఫటికాలు ఏర్పడతాయి. రంగు లేనటువంటి ద్రవాన్ని తీసుకొని దాన్ని ఇంకా చల్లబరిచినట్లయితే తెల్లటి స్ఫటికాలు అనేవి ఏర్పడతాయి అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇక తెల్లటి స్ఫటికాలైనటువంటి అమ్మోనియా యొక్క ఘనీభవన స్థానమేమో -78 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుందండి. ఘనీభవన స్థానము -78. అమ్మోనియా దహనశీలి కాదు మరియు దహన దోహదకారిణి కాదు. ఇప్పుడే మనము చూసాము క్లోరిన్ మాదిరిగానే దీనికి ముందు ఉండబడినటువంటి నైట్రోజన్ మాదిరిగానే అమ్మోనియా కూడా, ఈ మూడు కూడా దరిదాపుగా దహనశీలులు కావు, దహన దోహదకారులు కూడా కావు. అయితే మీ అందరికీ తెలుసు అమ్మోనియా అనేది ఒక క్షార స్వభావము ఉండబడినటువంటి సమ్మేళనము అన్నటువంటిది. అందువల్లనే క్షార స్వభావం ఉంటుంది. కాబట్టి ఆమ్లాలైతే నీలి లిట్మస్ను ఎరుపు రంగు లోపలికి మారుస్తాయి, క్షారాలైతే ఎరుపు లిట్మస్ను నీలి రంగు లోపలికి మారుస్తుంది. అందుకోసమే అమ్మోనియా అనేది ఎరుపు లిట్మస్ను నీలి రంగు లోపలికి మారుస్తూ ఉంటుంది. తర్వాత ఫ్రెండ్స్, ఒక్కసారి గమనిద్దాము. అమ్మోనియా హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపి అమ్మోనియం క్లోరైడ్ అనే తెల్లని దట్టమైన పొగల రూపంలో ఉండే ఒక కాంపౌండ్ ఏర్పడుతుందండి. తెల్లని దట్టమైన పొగల యొక్క కెమికల్ కాంపోజిషన్ ఏంటంటే అమ్మోనియం క్లోరైడ్. ఇది ఎలా ఏర్పడుతుందో ఒక్కసారి గమనించండి. అమ్మోనియాకు HClని కలిపితే NH4Cl ఉంటుందండి.
గుర్తుపెట్టుకోండి, అమ్మోనియా క్లోరైడ్కు తెల్లటి దట్టమైనటువంటి పొగల రూపంలో ఉండే లక్షణాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ ఒక్కసారి గమనిద్దాము. మనము ప్లాటినం వంటి ఉత్ప్రేరక సమక్షము లోపల అమ్మోనియా ఆక్సిజన్తో చర్య జరిపి నైట్రిక్ ఆక్సైడ్ను ఏర్పాటు చేస్తుంది. అంటే అమ్మోనియా ఆక్సిజన్తో చర్యనుంటే నైట్రిక్ ఆక్సైడ్తో పాటు వాటర్ కూడా ఏర్పడుతున్నటువంటి విషయాన్ని, అంటే ఇక్కడ ఉపయోగిస్తున్నటువంటి ఉత్ప్రేరకం పేరు ఏంటంటే ప్లాటినం అనేది గుర్తుంచుకోవాలి. అదేవిధంగా నైట్రిక్ ఆక్సైడ్ను ఆక్సీకరణం చెందించినట్లయితే, అంటే ఆక్సిజన్ కలిపినట్లయితే అప్పుడు నైట్రోజన్ డయాక్సైడ్, బ్రౌన్ రంగు ఉన్నటువంటి నైట్రోజన్ డయాక్సైడ్ అనే ఒక వాయువు ఏర్పడుతుంది. నైట్రోజన్ డయాక్సైడ్ నీటిలో కరిగి నైట్రస్ ఆమ్లమును మరియు నైట్రిక్ ఆమ్లముల యొక్క మిశ్రమాన్ని ఏర్పాటు చేస్తుంది. అంటే NO2 వాటర్లో డిజాల్వ్ అయితే చూడండి, ఈక్వేషన్ ఒకసారి గమనించండి. 2NO2 + H2O గివ్స్ HNO2 + HNO3. HNO2 నైట్రస్ ఆమ్లము, HNO3 నైట్రిక్ ఆమ్లము, రెండు ఆమ్లాల యొక్క మిశ్రమాన్ని నైట్రోజన్ డయాక్సైడ్ ఇస్తుందండి. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ దీని లోపల. తర్వాత వేడి చేయబడినటువంటి క్యూప్రిక్ ఆక్సైడ్ పై నుండి అమ్మోనియాను గనక పంపినట్లయితే అమ్మోనియా ఆక్సీకరణం చెంది నైట్రోజన్ వాయువును ఇస్తుంటుంది. చూడండి, గమనించండి, వేడి చేయబడినటువంటి క్యూప్రిక్ ఆక్సైడ్ గుండా అమ్మోనియాను గనక పంపిస్తే అప్పుడు అమ్మోనియా ఆక్సీకరణము చెంది నైట్రోజన్ వాయువును ఇస్తుంది. తర్వాత అమ్మోనియా సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరిపి, గమనించండి, అమ్మోనియా సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరిపి అమ్మోనియం సల్ఫేట్ను ఏర్పాటు చేస్తుంది. కాబట్టి 2NaS3 + H2SO4 gives rise to NH4 taken 2 times and SO4 అమ్మోనియం సల్ఫేట్ను ఏర్పాటు చేస్తుంది. ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ గమనించాల్సినటువంటిది, ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి 2 బిట్లు ఉన్నాయండి. ఆ రెండింటిని మనం గుర్తుపెట్టుకోవాలి. అధిక పరిమాణము కలిగినటువంటి క్లోరిన్తో అమ్మోనియా చర్య జరిపినట్లయితే నైట్రోజన్ క్లోరైడ్ను ఏర్పాటు చేస్తుంది. ఇది ప్రేలుడు స్వభావము కలిగినటువంటి పదార్థము. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఒకసారి నైట్రోజన్ క్లోరైడ్ అనేది ప్రేలుడు స్వభావం కలిగినటువంటిది. ఈ క్రింది వాటిలో ఏది ప్రేలుడు స్వభావం కలిగినది, ఈ క్రింది వాటిలో ఏది ప్రేలుడు స్వభావం లేని పదార్థం అని అడగవచ్చు. ఇక్కడ అధిక పరిమాణం కలిగిన క్లోరిన్తో అమ్మోనియా చర్య నొందితేనేమో ఇక్కడ నైట్రోజన్ ట్రైక్లోరైడ్ ఏర్పడుతుంది. ఒకవేళ అధిక పరిమాణం కలిగిన అమ్మోనియాతో, ఇక్కడ చాలా చాలా ముఖ్యమండి, చాలా సందర్భాల్లో చాలా ప్రశ్నలు అడిగారు కాబట్టి ఇక్కడ తప్పు చేసే అవకాశం ఉన్నది. కాబట్టి గమనించండి, అధిక పరిమాణము కలిగినటువంటి అమ్మోనియాతో క్లోరిన్ కనుక చర్య నొందినట్లయితే అమ్మోనియం క్లోరైడ్ ఏర్పడుతుందండి. దాంట్లో ఇక్కడ అధిక పరిమాణం కలిగిన క్లోరిన్తో చర్య నొందితే ప్రేలుడు స్వభావం కలిగినటువంటి నైట్రోజన్ ట్రైక్లోరైడ్ ఏర్పడుతున్నటువంటి విషయాన్ని మీరు గమనించవచ్చు. చూడండి, ఒక్కసారి అధిక పరిమాణం కలిగిన అమ్మోనియాతో క్లోరిన్ చర్య జరిపినప్పుడు అమ్మోనియం క్లోరైడ్తో పాటుగా నైట్రోజన్ వాయువును విడుదల చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. తర్వాత అమ్మోనియా నీటి లోపల కరిగి అమ్మోనియం హైడ్రాక్సైడ్ని ఏర్పాటు చేస్తుంది. అమ్మోనియా నీటి లోపల కరిగి అమ్మోనియం హైడ్రాక్సైడ్ అనే ఒక క్షార పదార్థాన్ని ఏర్పాటు చేస్తున్నది. ఫ్రెండ్స్, NaS3 + H2O gives rise to NH4OH అమ్మోనియం హైడ్రాక్సైడ్ అనే ఒక ద్రావణము ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత అమ్మోనియం హైడ్రాక్సైడ్ లోహపు లవణాలతో కలిసి లోహపు హైడ్రాక్సైడ్లను ఏర్పరచును. ఉదాహరణకు FeCl3తోని అమ్మోనియం హైడ్రాక్సైడ్ కనుక చర్య నొందినట్లయితే అమ్మోనియం క్లోరైడ్తో పాటుగా ఫెర్రిక్ హైడ్రాక్సైడ్, జేగురు రంగు కలిగినటువంటి ఫెర్రిక్ హైడ్రాక్సైడ్, ఇందులో జేగురు రంగు ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ ముఖ్యమైనది అనే పాయింట్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ యొక్క రంగు ఎరుపు రంగు, నలుపు రంగు, తెలుపు రంగు, జేగురు రంగు. ఆన్సర్ జేగురు రంగు మనము ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఫ్రెండ్స్ ఒకసారి గమనిద్దాము, అల్యూమినియం సల్ఫేట్. చూడండి, అల్యూమినియం సల్ఫేట్ ద్రావణంకు కొద్దిగా అమ్మోనియం హైడ్రాక్సైడ్ను ద్రావణాన్ని కనుక కలిపితే తెల్లని జిగురు లాంటి అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది. అంటే అల్యూమినియం హైడ్రాక్సైడ్ యొక్క రంగు ఏంటిది అంటే తెల్లటి జిగట మాదిరిగా పరీక్ష నాళికలతోని ల్యాబ్లో ప్రయోగశాలలో కనుక చేసినట్లయితే ఏదైనా సందర్భంలో అల్యూమినియం హైడ్రాక్సైడ్ కనుక ఏర్పడినట్లయితే ఆ పరీక్ష నాళిక ద్రావణంలో
తెల్లటి జిగట మాదిరిగా కనపడుతూ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి రసాయనిక సమీకరణాన్ని అల్యూమినియం సల్ఫేట్ అమ్మోనియం హైడ్రాక్సైడ్తో చర్యనుంది. అక్కడ అల్యూమినియం హైడ్రాక్సైడ్ను దాంతో పాటుగా అమ్మోనియం సల్ఫేట్లను ఏర్పాటు చేస్తున్నటువంటి విషయాన్ని మనము గమనించవచ్చు. అదేవిధంగా నైట్రోజన్ యొక్క భౌతిక రసాయనిక ధర్మాలు, నైట్రోజన్ యొక్క ఉపయోగాల గురించి మనం చూడటం జరిగింది. తర్వాత అమ్మోనియాకు సంబంధించినటువంటి అంశాలను కూడా మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ నెక్స్ట్ తర్వాత ఉండబడినటువంటి అంశం ఏంటంటే ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ను, అల్యూమినియం హైడ్రాక్సైడ్లను, అవక్షేపాలను అధిక అమ్మోనియాలో కనుక కరిగిస్తే అవి కరగకుండా ఉంటాయి అన్నటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ఒక పరీక్ష నాళికలో కొద్దిగా కాపర్ సల్ఫేట్ను ద్రావణాన్ని తీసుకొని, అంటే ఒక పరీక్ష నాళిక తీసుకొని దాంట్లో కొద్దిగా కాపర్ సల్ఫేట్ ద్రావణం అంటే కాపర్ సల్ఫేట్ క్రిస్టల్గా ఉన్నటువంటి దాన్ని కొంచెం వాటర్ కలిపి షేక్ చేసి కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని తీసుకొని, ఒక పరీక్ష నాళికలో కొద్దిగా కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని తీసుకొని చుక్కలుగా అమ్మోనియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని కనుక కలిపితే నీలిరంగు అవక్షేపము అనేది ఏర్పడుతూ ఉంటుంది. క్యూప్రస్ హైడ్రాక్సైడ్ అనేది ఇక్కడ ఏర్పడుతూ ఉంటుంది. కాపర్ సల్ఫేట్ ప్లస్ 2NH4OH గివ్స్ రైస్ టు అమ్మోనియం సల్ఫేట్ ప్లస్ క్యూప్రిక్ హైడ్రాక్సైడ్. ఇక్కడ CuOH టేకెన్ టు క్యూప్రిక్, కాపర్ యొక్క ఆక్సిడేషన్ నంబర్ +2గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మన క్యూప్రిక్ హైడ్రాక్సైడ్ అనే ఒక అవక్షేపం, అంటే నీలి రంగు లోపల ఉండబడినటువంటి ఒక అవక్షేపం ఏర్పడుతున్నట్టుగా మనం గమనించాలి ఫ్రెండ్స్. తర్వాత నీలిరంగు అవక్షేపము క్యూప్రిక్ హైడ్రాక్సైడ్కు మరికొంత అమ్మోనియం హైడ్రాక్సైడ్ను కలిపితే అవక్షేపము తిరిగి క్యూప్రామ్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ అంటే CuNa3 టేకెన్ 4OH టేకెన్ 2 అనే సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తున్నది. చూడండి, ఒక్కసారి ఈక్వేషన్ను మీరు గమనించండి ఫ్రెండ్స్, మీకు స్పష్టంగా అర్థమైపోతుంది. క్యూప్రిక్ హైడ్రాక్సైడ్కు అమ్మోనియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని కలిపినప్పుడు వస్తున్నటువంటి సమ్మేళనం ఏంటి అంటే CuNa3 టేకెన్ 4OH టేకెన్ 2 ఇలాంటి క్యూప్రా అమ్మోనియం హైడ్రాక్సైడ్ అనే పదార్థము ఏర్పడుతూ ఉంటుంది. ఈ క్యూప్రా అమ్మోనియం హైడ్రాక్సైడ్ వంటి సమ్మేళనాలను సమన్వయ సమ్మేళనాలు అంటారండి. మీ అందరికీ తెలుసు, డి బ్లాక్ మూలకాలలో సమన్వయ సమ్మేళనాలు, పరివర్తన మూలకాలు సమన్వయ సమ్మేళనాలను ఏర్పాటు చేస్తున్నటువంటి విషయాన్ని గురించి మీరు తెలిసి ఉంటుంది. వీటిని వెర్నర్ సమ్మేళనాలు అంటారని, లోహ సమ్మేళనాలు అంటారని, కాంప్లెక్స్ కాంపౌండ్స్ అంటారన్నటువంటి విషయం మీకు తెలుసు. అయితే ఇక్కడ మీకు ఒక సమన్వయ సమ్మేళనము కోఆర్డినేటివ్ కోవలెంట్ కాంప్లెక్స్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఈ సమన్వయ సమ్మేళనములో మెటల్కు మరియు అమ్మోనియాలకు మధ్యన ఒక సమన్వయ సమయోజనీయ బంధాలను కలిగి ఉంటున్నటువంటి విషయాన్ని మనము గమనించాలి. తర్వాత ఒక పరీక్ష నాళికలో కొద్దిగా జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని తీసుకొని దానికి చుక్కలుగా అమ్మోనియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని కనుక కలిపినట్లయితే ఆ రెండింటి మధ్యన చర్య జరిగి అమ్మోనియం హైడ్రాక్సైడ్ను ఆ రెండింటి మధ్యన చర్య జరిగిన తర్వాత ఒక తెల్లటి రంగు లోపల ఉండబడినటువంటి జింక్ హైడ్రాక్సైడ్ అనే ఒక అవక్షేపం ఏర్పడుతూ ఉన్నటువంటి జింక్ యొక్క సల్ఫైడ్ కానివ్వండి, జింక్ యొక్క హైడ్రాక్సైడ్ కానివ్వండి, సాధారణంగా జింక్ యొక్క లవణాలు జింక్ సల్ఫేట్ కానివ్వండి, ఇవన్నీ కూడా తెలుపు రంగులో కలిగి ఉంటాయి. కారణము జింక్ Zn+2 లోపల ఒంటరి ఎలక్ట్రాన్లు ఉండకపోవటం అనే విషయాన్ని గమనించాలి. ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు ఈ ఈక్వేషన్ను గమనిస్తే ZnSO4 + 2NH4OH గివ్స్ రైస్ టు NH4 టేకెన్ 2SO4 + ZnOH టేకెన్ 2. అంటే ఇందులో తెల్లని అవక్షేపమైనటువంటి జింక్ హైడ్రాక్సైడ్ ఏర్పడుతున్నట్లుగా మనకు అర్థమవుతున్నది. తర్వాత ఫ్రెండ్స్, ఒక్కసారి గమనిద్దాము. జింక్ హైడ్రాక్సైడ్ అనే అవక్షేపానికి మరికొంత అమ్మోనియం హైడ్రాక్సైడ్ను కలిపితే తిరిగి కరిగి జింక్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ ZnNa3 టేకెన్ 4OH2ను ఏర్పరుస్తూ ఉంటున్నది అన్నటువంటి విషయాన్ని
మనము ఇప్పుడే తెలుసుకున్నాము. తర్వాత మీరు ఇంకొక విషయాన్ని గమనించండి. ఇందులో ఈ పాయింట్లో టీఆర్టీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఒక 2 చక్కటి ప్రశ్నలు ఉన్నాయి. వాటిని గమనించండి. 848 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి చేసినటువంటి సోడియంను లేదా పొటాషియంను అమ్మోనియాతో చర్యను అందించినట్లయితే నేరుగా ఒకదానితో ఒకటి చర్య నుండి లోహపు అమైడ్లను ఏర్పరుస్తూ హైడ్రోజన్ గ్యాస్ని ఇస్తుందండి. 848 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద గుర్తుంచుకోండి. సోడియంను కానివ్వండి, పొటాషియంను కానివ్వండి, సుమారుగా 848 డిగ్రీల సెంటీగ్రేడ్ కనుక వేడి చేసినప్పుడు సోడియము నేరుగా అమ్మోనియాతో చర్యనుంది. సోడామైడ్ చూడండి, గుర్తుపెట్టుకోండి. సోడామైడ్ NaNH2 అంటే పొటాషమైడ్ KNES2 లాంటి సమ్మేళనాలను ఏర్పాటు చేస్తూ వాటితో పాటుగా హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తున్నట్టుగా మనకు పై సమీకరణాల ద్వారా స్పష్టంగా అర్థమవుతున్నది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది సోడామైడ్ ఫార్ములా NaNES2, రెండవది పొటాషమైడ్ ఫార్ములా KNES2, మూడవది ఏ టెంపరేచర్ వద్ద అంటే 848 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు టీఆర్టీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే. తర్వాత ఇక అమ్మోనియా, దానికి సంబంధించినటువంటి ఉపయోగాల గురించి మనము ఒక్కసారి చర్చిద్దాము. అమ్మోనియా అంటే NH3 అని అర్థము. అమ్మోనియం అంటే NH3కు H+ను కలిపినప్పుడు వచ్చే ఆయానును NH4+ అంటారు. ఇది టెట్రాహైడల్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. దాన్ని అమ్మోనియం అంటారు. NH4+ను, NH3ను అమ్మోనియా అంటారు. దిస్ ఈస్ ద స్లైటర్ డిఫరెన్స్ బిట్వీన్ ద అమ్మోనియా అండ్ అమ్మోనియం. తర్వాత చూడండి, అమ్మోనియా యొక్క ఉపయోగాల గురించి కనుక మనం చూసినట్లయితే మంచు తయారీలో శీతలీకారిణిగా ఉపయోగిస్తారు. అమ్మోనియాను మంచు తయారీలో శీతలీకారిణిగా ఉపయోగిస్తారు. ఒకటి. నెంబర్ 2, రెండో అంశానికి వచ్చేద్దాము. నైట్రిక్ ఆమ్లము తయారీ లోపల కూడా అమ్మోనియా మనకు ఉపయోగపడుతూ ఉన్నటువంటి విషయం మనకు తెలుసు. తర్వాత యూరియా చూడండి, యూరియా అనేది అమ్మోనియా నుంచి ఏర్పడుతుందండి. యూరియా యొక్క ప్రాధాన్యత ఎంత ఉందో మీకు తెలుసు. పొలాలను పండించేటప్పుడు, పంటలు పండించేటప్పుడు యూరియాని ఎరువుగా వాడుతూ ఉంటుంటారు అన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అలాంటి యూరియా యొక్క ఫార్ములా NH2COO NH2. గుర్తుంచుకోండి, ఈ చాప్టర్లో అతి ముఖ్యమైనటువంటి పాయింట్లలో యూరియా ఒక ఫార్ములా NH2COO NH2, పొటాషమైడ్ KNES2, సోడామైడ్ NaNES2. ఈ 3 ముఖ్యమైనటువంటి ఫార్ములాలుగా గుర్తుంచుకోండి. తర్వాత అమ్మోనియం సల్ఫేట్ చూడండి, NH4 టేకెన్ టు SO4, అమ్మోనియం ఫాస్ఫేట్ వంటివి ఎరువుల తయారీ లోపల ఉపయోగపడుతున్నటువంటి విషయాన్ని మనము గమనించాలి. అదేవిధంగా మీ అందరికీ తెలుసు సోడాల విషయంలో సోడియం కార్బోనేట్, బట్టల సోడా, దోబీ సోడా, వాషింగ్ సోడా, సోడియం కార్బోనేట్ 10H2O Na2CO3. సోడియం కార్బోనేట్ను బట్టల సోడా లేదా దోబీ సోడా లేదా వాషింగ్ సోడా అంటాము. సోడియం బైకార్బోనేట్ను బేకింగ్ సోడా అంటారు. దీన్నే వంటల సోడా అంటారు. అనేక రకాల తినుబండారాలను తయారు చేసేటప్పుడు, ముఖ్యంగా ఈ వంటల సోడాను మాంసపు ఆహారాలను తయారు చేసేటప్పుడు కానివ్వండి, పూరీలను తయారు చేసేటప్పుడు కానివ్వండి, ఈ బేకింగ్ సోడా లేదా సోడియం బైకార్బోనేట్లను ఉపయోగించి దాని యొక్క రంగును, టేస్ట్ను పొందడానికి మనము దీన్ని యాడ్ చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా అమ్మోనియా కూడా ఒక మంచి ద్రావణి. నీరు ఏ విధంగా మంచి ద్రావణిగా పనిచేసిందో, కార్బన్ డైసల్ఫైడ్ ఏ విధంగా ఒక మంచి ద్రావణిగా పనిచేసిందో, అదేవిధంగా టెట్రాహైడ్రోఫ్యూరాన్ కూడా ఏ విధంగా మంచి ద్రావణిగా పనిచేస్తుందో, అదేవిధంగా అమ్మోనియా కూడా ఒక చక్కటి జలేతర ద్రావణికి ఉదాహరణగా మనము తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, అమ్మోనియా ఒక మంచి క్షయకారిణి మరియు లోహపు ఆక్సైడ్లను లోహాలుగా మారుస్తూ ఉంటుంది. చూడండి, అమ్మోనియా అనేది ఒక మంచి క్షయకారిణి. అదే నత్రిక్ ఆమ్లాన్ని తీసుకోండి, నైట్రిక్ ఆమ్లం, అది మంచి ఒక ఆక్సీకారిణి. అమ్మోనియా ఒక మంచి క్షయకారిణి. మీ అందరికీ తెలుసు, క్షయకారిణి అనున్నది
పాయింట్ గమనించండి. క్షయకారిణి అన్నది ఆక్సీకరణము చెందుతూ ఉంటుంది. ఆక్సీకారిణి అన్నది క్షయకరణము చెందుతూ ఉంటుంది. జనరల్గా కొన్ని సందర్భాల్లో ఎస్జిటి లెవెల్లోనైతే క్వశ్చన్ టిపికల్గా అడగదలుచుకున్నప్పుడు ఏ విధంగా అడుగుతున్నాడంటే, ఒక సమీకరణం ఇచ్చి ఆ సమీకరణం లోపల ఏది ఆక్సీకారిణి ఏది క్షయకారిణి అని అడుగుతున్నాడండి. అటువంటి పరిస్థితి లోపల ఆన్సర్ చెప్పడానికి ఒక చిన్న చిటికాని ఇస్తాను, మీరు గమనించండి. సోడియం అంటే మీరు ఒక ఈక్వేషన్ గమనించండి, పెన్ను పేపర్ను పెట్టి రాయండి. 2Na + Cl2 2Na + Cl2 gives rise to 2NaCl gives rise to 2NaCl. అంటే ఈ చర్య లోపల ఏది ఆక్సీకారిణి ఏది క్షయకారిణి అంటే గుర్తుంచుకోండి, ఇది ఒక రెడాక్స్ రియాక్షన్. ఇది ఒక అంటే ఆక్సీకరణము క్షయకరణము జరిగే రెడాక్స్ చర్య అన్నట్టు. ఇది రెడాక్స్ చర్యలో 2 రకాల చర్యలు జరుగుతాయి. ఆక్సీకరణం జరుగుద్ది, అదే చర్యలో క్షయకరణం జరుగుతుంది. ఒకటి ఆక్సీకరణం చెందితే రెండవది క్షయకరణం చెందుతూ ఉంటుంది. అయితే జనరల్ గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా లోహాలన్నీ క్షయకారణులుగా పనిచేస్తాయి. బండ గుర్తుగా గుర్తుంచుకోవాలి. లోహాలన్నీ చాలా ఈవెన్ స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, లేదా ఎస్జిటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ఈ 2 అంశాలు చాలా చాలా ముఖ్యమైనవండి. చాలా సందర్భాల్లో అడుగుతున్నాడు, కానీ వీడికి ఆన్సర్ చేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది, చాలా తక్కువ పర్సెంటేజ్ లోపల ఉంటుంది. ఒక 10-12% మాత్రమే చేయగలుగుతారు, సుమారు 90% చేయలేకపోతుంటారు. కాబట్టి ఇటువంటి బిట్లను చేసినప్పుడు ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్గా మనము గమనించవలసినటువంటి అవసరం ఉంటుంది. 2Na + Cl2 gives rise to 2NaClలో లోహాలన్నీ క్షయకారణులండి సాధారణంగా. అంటే సోడియం అనేది ఫస్ట్ గ్రూప్ లోహం కాబట్టి ఇది క్షయకారిణి. సోడియం క్షయకారిణి అయినప్పుడు దాని పక్కన ఉండబడిన క్లోరిన్ అనేది ఆటోమేటిక్గా ఆక్సీకారిణి అవుతుంది. ఒకటి కనుక తెలిస్తే రెండిట్లో ఒకటి ఆక్సీకారిణి అయితే రెండవది క్షయకారిణి అవుతుంది. ఇది ఒకవేళ క్షయకారిణి అయితే దాని పక్కన ఉన్నటువంటిది ఆక్సీకారిణి అవుతుంది. ఎందుకంటే ఆ చర్య రెడాక్స్ చర్య జరగాలంటే ఒకటి ఆక్సీకారిణి ఉండాలి, రెండవది క్షయకారిణిగా పనిచేయవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇటువంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు లోహాలు క్షయకారణులుగా పనిచేస్తున్నటువంటి విషయాన్ని గమనించాలి. అలోహాలు ఏమో ఆక్సీకారణులుగా పనిచేస్తాయి. ముఖ్యంగా హాలోజన్లలో ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ లాంటివి ముఖ్యంగా ఆక్సీకారణులుగా పనిచేస్తే ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలు అయినటువంటి లీథియం, సోడియం, పొటాషియం, రుబీడియం మరియు సెకండ్ ఏ గ్రూప్ మూలకాలు మంచి క్షయకారణులుగా పనిచేస్తవి. హైడ్రోజన్ కూడా ఒక మంచి క్షయకారణి అనే విషయం మీకు తెలిసినటువంటిదే. తర్వాత ఇప్పటి వరకు మనము గమనించినటువంటి అంశాలు ఏంటంటే అమ్మోనియాకు సంబంధించినటువంటి ఉపయోగాలు, అమ్మోనియాకు సంబంధించినటువంటి ధర్మాలు, అదేవిధంగా నైట్రోజన్ సంబంధించినటువంటి తయారీ, నైట్రోజన్ సంబంధించినటువంటి భౌతిక ధర్మాలు, నైట్రోజన్ సంబంధించినటువంటి రసాయనిక ధర్మాలు, దానికి సంబంధించినటువంటి ఉపయోగాల గురించి మనము చర్చించడం జరిగింది. ఇన్ జనరల్గా మీరు దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మీకు చర్చిస్తాను. ఒక్కసారి గుర్తుంచుకోండి. రసాయనిక ధర్మాల గురించి చదివాము, అదేవిధంగా అమోనియా యొక్క లవణాల గురించి మనం పరిశీలన చేద్దాము. అమోనియా లవణాలలో ఏ లవణాలు ఉన్నాయో మీరు ఒకసారి గమనించండి. అమోనియం హైడ్రాక్సైడ్ క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది, NH4OH అనేది. అమ్మోనియం హైడ్రాక్సైడ్ HCl, HNO3, H2SO4, H3PO4 లాంటి ఆమ్లాలతో చర్యలలో పాల్గొన్నప్పుడు వాటికి సంబంధించినటువంటి లవణాలను ఏర్పాటు చేస్తుందండి. అమ్మోనియం హైడ్రాక్సైడ్ HClతో చేరినంతే అమ్మోనియం క్లోరైడ్ను, అమ్మోనియం హైడ్రాక్సైడ్ HNO3తో చేరినంతే అమ్మోనియం నైట్రేట్ను, అమ్మోనియం హైడ్రాక్సైడ్ H2SO4తో చేరినంతే అమ్మోనియం సల్ఫేట్ను, అదేవిధంగా అమ్మోనియం హైడ్రాక్సైడ్ పాస్పారిక్ ఆమ్లంతో చేరినంతే అక్కడ అమ్మోనియం ఫాస్ఫేట్ లాంటి వివిధ రకాల లవణాలను ఏర్పాటు చేస్తున్నటువంటి విషయాన్ని మనము గమనిస్తున్నాము. ఇక్కడ చూడండి, మొదటగా అమ్మోనియం హైడ్రాక్సైడ్ను హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో తటస్థీకరింపచేస్తే అమ్మోనియం క్లోరైడ్ ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకు తటస్థీకరింప చేయటము అనే పదాన్ని వాడాడు అంటే ఇక్కడ అమ్మోనియం హైడ్రాక్సైడ్ క్షారము, HCl ఆమ్లము కాబట్టి ఈ రెండింటి మధ్యన జరిగే చర్య తటస్థీకరణ చర్య కాబట్టి నీకు
ఆ చర్యలో అమ్మోనియం క్లోరైడ్ అనే ఒక అమ్మోనియాకు సంబంధించినటువంటి ఒక లవణము అనేది ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా అమ్మోనియం క్లోరైడ్ ద్రావణాన్ని గాఢపరిస్తే NH4Cl స్ఫటికాలు ఏర్పడుతూ ఉంటాయి. దాని ద్రావణాన్ని గాఢత చెందిస్తే దానికి సంబంధించినటువంటి స్ఫటికాలు ఏర్పడుతూ ఉంటుంటాయి. ఈ అమ్మోనియం క్లోరైడ్ యొక్క ఉపయోగాలు ప్రధానమైనటువంటివండి. అందులో చాలా సందర్భాల్లో 1-2 ఉపయోగాలు బాగా అడుగుతున్నాడు కాబట్టి వాటిని సోల్డరింగ్ నందు ఉపయోగిస్తారు. గతంలో అడిగినండి 96-98 ఆ ప్రాంతం లోపల అడిగినటువంటి బిట్. దీన్ని అమ్మోనియం క్లోరైడ్ను సోల్డరింగ్ నందు ఉపయోగిస్తారు. లెక్లాంచి ఘటము మరియు నిర్జల ఘటము డ్రై సెల్లలో విద్యుత్ విశ్లేష్యంగా అంటే ఎలక్ట్రోలైట్గా ఉపయోగిస్తారండి. లెక్లాంచి ఘటము మరియు నిర్జల ఘటము అంటే డ్రై సెల్స్లలో ఎలక్ట్రోలైట్గా ఉపయోగిస్తున్నటువంటి పదార్థం పేరు ఇక్కడ అమ్మోనియం క్లోరైడ్. సోల్డరింగ్ నందు కూడా దీన్ని ఉపయోగిస్తారు అన్నటువంటి విషయం మనకు తెలిసిందే. అదేవిధంగా అద్దకం యొక్క పరిశ్రమలో వస్త్రములపై అచ్చు వేయుటలో ఉపయోగిస్తారండి అమ్మోనియం క్లోరైడ్. అద్దకం యొక్క పరిశ్రమలో వస్త్రములపై అచ్చు వేయటం లోపల అమ్మోనియం క్లోరైడ్ను ఉపయోగిస్తారు. మందుల తయారీలో ప్రయోగశాల లోపల కూడా దీన్ని ఉపయోగిస్తారు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అమ్మోనియం క్లోరైడ్ తర్వాత అదే అమ్మోనియం హైడ్రాక్సైడ్ను సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్యనొందిస్తే అమ్మోనియం సల్ఫేట్ ఏర్పడుతుంది. NH4 టేకెన్ టు SO4. దీనికి సంబంధించినటువంటి అంశాలను కనుక ఒకసారి గమనిస్తే లెడ్ పూత పూసిన తొట్టెలో గల 60% గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లమును ద్రావణంలోకి అమ్మోనియా వాయువును పంపితే అమ్మోనియం సల్ఫేట్ ఏర్పడుతుంది. అంటే సింపుల్, ఇట్స్ నథింగ్ బట్ అమ్మోనియాకు సల్ఫ్యూరిక్ ఆమ్లానికి మధ్యన చర్య జరిపిస్తే నీకు అక్కడ సంకలన చర్య జరిగి రసాయనిక సంయోగం జరిగి అమ్మోనియం సల్ఫేట్ అనే పదార్థం ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా అమ్మోనియా వాయువును కార్బన్ డయాక్సైడ్ గల నీటి లోపలికి పంపితే అమ్మోనియం కార్బోనేట్ ఏర్పడుతుందండి. అమ్మోనియా వాయువును కార్బన్ డయాక్సైడ్ కలిగిన నీటి లోపలికి పంపితే అంటే CO2 + H2O అప్పుడు అమ్మోనియం కార్బనేట్ ఫార్ములా NH4CO3, అమ్మోనియం క్లోరైడ్ ఫార్ములా NH4Cl, అమ్మోనియం సల్ఫేట్ ఫార్ములా NH4 టేకెన్ టు SO4. ఈ ఫార్ములాలు కూడా గుర్తుంచుకోవాలండి. తర్వాత అమ్మోనియం కార్బనేట్కు జిప్సంలను కలిపి అమ్మోనియం సల్ఫేట్ మరియు కాల్షియం కార్బోనేట్లను అవక్షేపములుగా ఏర్పడుతున్నటువంటి విషయాన్ని గమనించవచ్చు. అమ్మోనియం కార్బోనేట్కు CaSO4ని కలిపి చూడండి, ఇక నీకు కాల్షియం కార్బోనేట్ అనే అవక్షేపము, దాంతోపాటుగా నీకు అమ్మోనియం సల్ఫేట్ అనే ఒక పదార్థము అమ్మోనియాకు సంబంధించినటువంటి లవణం ఏర్పడుతున్నటువంటి విషయము మీ అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ వడబోత ద్వారా కాల్షియం కార్బోనేట్ను తొలగించి అమ్మోనియం సల్ఫేట్ ద్రావణాన్ని గాఢపరిస్తే అమ్మోనియం సల్ఫేట్ సంబంధించినటువంటి స్ఫటికాలు ఏర్పడుతుంటాయి. కాల్షియం కార్బోనేట్ అనేది అవక్షేపం కాబట్టి వడపోత పద్ధతిలో అవక్షేపమైనటువంటి కాల్షియం కార్బోనేట్ను బయటికి తొలగించి మిగిలి ఉన్నటువంటి అమ్మోనియం సల్ఫేట్ ద్రావణాన్ని గాఢత చెందిస్తే దానికి సంబంధించినటువంటి స్ఫటికాలు ఏర్పడుతున్నటువంటి విషయాన్ని మనము గమనిస్తూ ఉన్నాము. తర్వాత అమ్మోనియం సల్ఫేట్ యొక్క ఉపయోగాల గురించి మనం ఒకసారి చూద్దాము. ఇందులో అమ్మోనియం క్లోరైడ్ యొక్క ఉపయోగాలను, ప్రధానమైనటువంటి ఉపయోగాలను చూసాము. తర్వాత అమ్మోనియం సల్ఫేట్ యొక్క ఉపయోగాలను చూస్తే దీన్ని ఎరువుగా ఉపయోగిస్తారు, ఎరువుగా. రెండవది అమ్మోనియం నైట్రేట్ వంటి ఇతర లవణాల తయారీకి ఉపయోగిస్తారు. అంటే అమ్మోనియం నైట్రేట్ లాంటి లవణాలను తయారు చేయడానికి కూడా ఈ అమ్మోనియం సల్ఫేట్ అనే లవణాన్ని ఉపయోగిస్తూ ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. తర్వాత ఫ్రెండ్స్ ఒక్కసారి గమనిద్దాము. అమ్మోనియం నైట్రేట్ చూడండి, అమ్మోనియం నైట్రేట్ అంటే NH4NO3, అమ్మోనియం నైట్రేట్ NH4NO3, అమ్మోనియం హైడ్రాక్సైడ్కు అంటే NH4OHకు నైట్రిక్ ఆమ్లాన్ని కలపండి. అమ్మోనియం హైడ్రాక్సైడ్ అనే ద్రావణానికి నైట్రిక్ ఆమ్లాన్ని కలిపితే అమ్మోనియం నైట్రేట్ ఏర్పడుతుంది. మీ అందరికీ తెలుసు అక్కడ నీకు జరుగుతున్నటువంటి డబుల్ డికంపోజిషన్ రియాక్షన్ ద్వారా నీకు అమ్మోనియం నైట్రేట్ అనే ద్రావణము ఏర్పడుతూ ఉన్నటువంటి విషయము. ఆ ద్రావణాన్ని గాఢపరిచినట్లయితే అమ్మోనియం నైట్రేట్ అనే స్ఫటికాలు లభిస్తూ ఉంటాయండి. ఉదాహరణకు మీరు ఈక్వేషన్ చూస్తే మీకు స్పష్టంగా అర్థమైపోతుంది. NH4OH + HNO3
గివ్స్ రైస్ టు NH4NO3 అమ్మోనియం నైట్రేట్ ప్లస్ H2O అనేది ఏర్పడుతుంది. అంటే అమ్మోనియం హైడ్రాక్సైడ్ నత్రిక ఆమ్లంతో తటస్థీకరింపచేసినప్పుడు అమ్మోనియం నైట్రేట్ లాంటి సమ్మేళనం ఏర్పడుతున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. తర్వాత అమ్మోనియం సల్ఫేట్ సోడియం నైట్రేట్ల మధ్యన చర్య జరిపితే అమ్మోనియం నైట్రేట్ ఏర్పడుతూ ఉంటుంది. చూడండి, అమ్మోనియం నైట్రేట్ రావడానికి ఇంకొక మార్గం ఏంటంటే అమ్మోనియం సల్ఫేట్ను సోడియం నైట్రేట్తో కనుక చర్యను అందిస్తే రెండు కూడా డబుల్ డికంపోజిషన్ చెంది మనకు ఒక కొత్త ఉత్పన్నాన్ని ఇస్తుంది. రేపు ఎస్జిటి లోపల ఈ చర్యనిచ్చి చూడండి, ఈ క్రింద మీకు స్క్రీన్ మీద కనపడుతున్న చర్యనిచ్చి ఇది ఏ రకపు చర్య, రసాయన సంయోగము, రసాయన వియోగము, స్థానభ్రంశము, నెక్స్ట్ ద్వంద్వ వియోగము అని అంటే ద్వంద్వ వియోగానికి లేదా డబుల్ డికంపోజిషన్ రియాక్షన్ సంబంధించినటువంటిదిగా మనం గుర్తించాలి. ఎందుకంటే రెండు కూడా విడిపోయి మనం కొత్త సమరణాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ద్వంద్వ వియోగము లేదా డబుల్ డికంపోజిషన్ చర్యకు ఇది ఒక చక్కటి ఉదాహరణగా మనము తీసుకోవచ్చును. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఉపయోగాలను కనుక చూసినట్లయితే ఇది ముఖ్యంగా మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది. అమోటాల్ చూడండి, అమోటాల్ గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న ప్రయత్నం చేయండి. టాల్, అమోటాల్ అమ్మోనియం నైట్రేట్ ప్లస్ 20% TNT ట్రైనైట్రోటోలిన్ అంటే టీ వస్తున్నది కాబట్టి అమోటాల్ NH4NO3 ప్లస్ 20% TNT. దాన్నే TNT అంటే ట్రైనైట్రోటోలిన్ అంటారండి. ట్రైనైట్రోటోలిన్ను ఇక్కడ ఈ రెండింటి యొక్క మిశ్రమము అమోటాల్ అన్నారు. NH4NO3 ప్లస్ 20% TNT. మరియు నాల్ అనే పదం రాగానే అమ్మోనియం నైట్రేట్ కామన్, పై దానిలో అమోటాల్లో అమ్మోనాల్లో, నెక్స్ట్ నాల్ అన్నాడు కాబట్టి అల్యూమినియం ఏఎల్ ఉన్నది చూడండి సింబల్. అమ్మోనాల్ అనగానే అమ్మోనియం నైట్రేట్ ప్లస్ అల్యూమినియం, అమోటాల్ అనగానే అమ్మోనియం నైట్రేట్ ప్లస్ 20% TNT. ఈ చాప్టర్లో అతి ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి బిట్లు అండి ఇవి. అమోటాల్, అమ్మోనాల్, వీటిని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇటువంటి వాటి యొక్క పొడిను ప్రేలుడు పదార్థాల తయారీ లోపల ఉపయోగిస్తున్నటువంటి వాస్తవం మనము మరచిపోవడానికి అవకాశం లేదు. అమోటాల్, అమ్మోనాల్, NH4NO3 ప్లస్ 20% TNT. NH4 అమ్మోనాల్ అన్నప్పుడు నాల్ అనగానే ఏఎల్ వస్తున్నది కాబట్టి ఆ సౌండ్ దాన్ని బేస్ చేసుకొని మనం గుర్తుపెట్టుకోవాలి మెమరీలో. అమ్మోనియం నైట్రేట్ ప్లస్ అల్యూమినియం. ఇది 2-3 సార్లు ఎందుకు గుర్తు చేసుకుంటున్నాము అంటే ఎక్కువగా సాధారణంగా పరీక్షల్లో అడగడానికి అవకాశం ఉన్నటువంటిది కాబట్టి ఈ అమ్మోనియం నైట్రేట్కి సంబంధించినటువంటి ఈ ఉపయోగాల గురించి మనము క్లియర్గా చర్చించడానికి ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత నెక్స్ట్ ఇంకొక పాయింట్ గమనించండి. నైట్రస్ ఆక్సైడ్ అనే విషయం మీ అందరికీ తెలుసు. లాఫింగ్ గ్యాస్. ఈ లాఫింగ్ గ్యాస్ సమక్షంలో మనకు నవ్వు పుట్టిస్తుంటుంది, మనకు తెలియకుండానే నవ్వు వచ్చేస్తుంటుంది. అందువల్లనే దీన్ని నైట్రస్ ఆక్సైడ్ అనేది లాఫింగ్ గ్యాస్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ముఖ్యమైనది. లాఫింగ్ గ్యాస్ యొక్క ఫార్ములా ఏంటి? N2O. N2O లోపల నైట్రోజన్ యొక్క ఆక్సీకరణ సంఖ్య ఎంత? +1. N2O ఏ విధంగా ఏర్పడుతుంది అంటే అమ్మోనియం నైట్రేట్ను వేడి చేసినప్పుడు నైట్రస్ ఆక్సైడ్ ఏర్పడుతూ ఉంటుంది. నెక్స్ట్ నైట్రస్ ఆక్సైడ్ ఎలాంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది అంటే తటస్థ స్వభావాన్ని కలిగి ఉంటుంది. చూడండి, తటస్థ స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి వాటికి ఉదాహరణలో నైట్రస్ ఆక్సైడ్ కూడా ఒకటి. సాధారణ నీరు కూడా మామూలుగా తటస్థ స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి వాటికి మనము ఉదాహరణలుగా తీసుకుంటూ ఉంటాము. తర్వాత చూడండి, నెక్స్ట్ అమ్మోనియం పాస్పేట్లు. అమ్మోనియం పాస్పేట్ అనేది కూడా అమ్మోనియాకు సంబంధించినటువంటి లవణమే. అమ్మోనియా నైట్రేట్ కావాలంటే అమ్మోనియం నత్రిక ఆమ్లంతో చర్యను అందించాలి. అమ్మోనియా పాస్పేట్ కావాలంటే అమ్మోనియాను పాస్పారిక్ ఆమ్లంతో చర్యను అందించాలి. అమ్మోనియం సల్ఫేట్ కావాలంటే అమ్మోనియంను సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్యను అందించాలి. అమ్మోనియం క్లోరైడ్ కావాలంటే అమ్మోనియాను HClతో చర్యను అందించినట్లయితే వాటికి సంబంధించిన లవణాలను అతి సులభంగా పొందడానికి అవకాశం ఉంటుంది. బట్ నౌ వీఆర్ గోయింగ్ టు రీడ్ అబౌట్ ద అమ్మోనియం పాస్పేట్స్. కాబట్టి పాస్పేట్స్ గురించి మనం చదివేటప్పుడు అమ్మోనియాను పాస్పారిక్ ఆమ్లంతో, పాస్పారిక్ ఆమ్లం యొక్క ఫార్ములా మీ అందరికీ తెలుసు, చాలా సందర్భాల్లో ఆడడానికి అవకాశం ఉంటుంది. ఇది H3PO4. దీంతో చర్య జరిపి ముఖ్యంగా 3 రకాల పాస్పేట్లను ఏర్పాటు చేస్తుందండి. ఈ 3 కూడా ఇంపార్టెంటే. మీకు TRT ఎగ్జామినేషన్లో HGT లోపల చాలా సందర్భాల్లో ఈ ప్రశ్నలు అడిగారు కాబట్టి వీటిని గుర్తుంచుకోవాల్సినటువంటి
అవసరం ఉన్నది. ఒక్కసారి చూడండి, మోనో అమ్మోనియం ఫాస్ఫేట్ మ్యాప్, డై అమ్మోనియం ఫాస్ఫేట్ డాప్. నెక్స్ట్ అదేవిధంగా అమ్మోనియం ఫాస్ఫేట్. చూడండి ఫ్రెండ్స్, మీరు గమనించారుగా, మ్యాప్ అంటే ఏంటి, డాప్ అంటే ఏంటి. మ్యాప్ అంటే మోనో అమ్మోనియం ఫాస్ఫేట్, డాప్ అంటే డై అమ్మోనియం ఫాస్ఫేట్. ట్యాప్ అనే పదం రాయలే కానీ ట్రై అమ్మోనియం ఫాస్ఫేట్, దాన్నే అమ్మోనియం ఫాస్ఫేట్గా లెక్కిస్తారు. చూడండి ఒక్కసారి, NH3 H3PO4తో ఏకక్షారత ఆమ్లంగా ప్రవర్తించినప్పుడు NH4H2PO4 ఏర్పడుతుంది. ఒకవేళ 2 మోల్ల అమ్మోనియం కనుక H3PO4తో చర్యల్లో పాల్గొన్నట్లయితే డై అమ్మోనియం ఫాస్ఫేట్ ఏర్పడుతుంది, DAP. 3 మోల్ల అమ్మోనియా కనుక H3PO4తో చర్యల్లో పాల్గొంటే ట్యాప్ అంటే TAP, ట్రై అమ్మోనియం ఫాస్ఫేట్గా మనం రాయొచ్చు, లేదా దాన్ని అమ్మోనియం ఫాస్ఫేట్గా మనం తెలియజేస్తాము. కాబట్టి మ్యాప్, డాప్ అనే పదాలు చాలా ముఖ్యము. పాస్పారిక్ ఆమ్లం యొక్క ఫార్ములా చాలా ముఖ్యము, H3PO4 అనేది. అదేవిధంగా మీకు అమ్మోనియాకి సంబంధించినటువంటి ప్రతి లవణం యొక్క ఫార్ములా NH4Cl, NH4 taken to SO4, NH4 taken to CO3, అమ్మోనియం కార్బోనేట్, అలా దానికి సంబంధించినటువంటి లవణాలను మొత్తం కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. డై అమ్మోనియం ఫాస్ఫేట్ DAP ద్రావణంతో అమ్మోనియాతో అతి సంతృప్తము చేస్తే అమ్మోనియం ఫాస్ఫేట్ స్ఫటికాలు లభిస్తూ ఉంటాయి. అదేవిధంగా అమ్మోనియం ఫాస్ఫేట్లన్నీ మంచి ఎరువులుగా పనిచేస్తాయండి. అమ్మోనియం ఫాస్ఫేట్లన్నీ కూడా మంచి ఎరువులుగా ఉపయోగపడుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా కాల్షియం అమ్మోనియం నైట్రేట్ని కనుక తీసుకున్నట్లయితే, చూడండి, కాల్షియం అమ్మోనియం నైట్రేట్ను కనుక తీసుకున్నట్లయితే కాల్షియం కార్బోనేట్ను అమ్మోనియం నైట్రేట్ల మిశ్రమాన్ని కనుక కలిపినట్లయితే కాల్షియం అమ్మోనియం నైట్రేట్ అంటారు. కాల్షియం కార్బోనేట్, అమ్మోనియం నైట్రేట్ల యొక్క మిశ్రమాన్ని కాల్షియం అమ్మోనియం నైట్రేట్ అనే పదంతో మనం పిలుస్తూ ఉంటాము. అదేవిధంగా కాల్షియం అమ్మోనియం నైట్రేట్ను మన దేశంలో సంగల్ వద్ద ఎరువుల కర్మాగారంలో తయారు చేస్తూ ఉన్నారు. చూడండి, మన దేశంలో సంగల్ వద్ద ఎరువుల కర్మాగారం లోపల కాల్షియం అమ్మోనియం నైట్రేట్ను తయారు చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. తర్వాత కాల్షియం అమ్మోనియం నైట్రేట్లు గుళికల రూపంలో ఊదా రంగులో ఉంటాయి. రేపు అడగవచ్చు దీని యొక్క రంగు, కాల్షియం అమ్మోనియం నైట్రేట్ల యొక్క గుళికల యొక్క రంగు ఏ రంగులో ఉంటుంది అంటే ఊదా రంగు లోపల ఉన్నటువంటి విషయాన్ని మనము గమనించవచ్చు. ఇప్పటి వరకు మనము అమ్మోనియా, దానికి సంబంధించినటువంటి నైట్రోజన్, దానికి సంబంధించినటువంటి అమ్మోనియా, దానికి సంబంధించిన లవణాల గురించి అన్నిటి గురించి చర్చించడం జరిగింది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఇక్కడి వరకు పార్ట్ 1 లోపల పార్ట్ 1 నైట్రోజన్ దానికి సంబంధించిన సమ్మేళనాల్లో అతి ముఖ్యమైనటువంటి పాయింట్స్ దగ్గర స్ట్రెచ్ చేయడం జరిగింది. కాబట్టి వాటన్నిటి గుర్తుపెట్టుకొని రేపు రాయబోయే TRT ఎగ్జామినేషన్లో SGT లోపల గొప్ప సక్సెస్ సాధించి మన TSATకు మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.